సరే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సృష్టికి ముందు ఏముంది? మూల గ్రంథాల ప్రకారం చూస్తే ఒకప్పుడక్కడ స్థలం లేదు, కాలం లేదు, వెలుగు లేదు, కనీసం చీకటి కూడా లేదు. కేవలం ఒక శూన్యం మాత్రమే ఉండేది. కాని ఆ శూన్యం పూర్తిగా ఖాళీ కాదు సుమా, అదొక విత్తనంలో దాగిన మహావృక్షం లాంటిదన్నమాట. ఆ నిశ్శబ్దం నుండి వినిపించిన మొట్టమొదటి నాదమే ఓం. ఎప్పుడైతే ఆ నాదం వినిపించిందో ఆ క్షణం నుండే ఈ కాలం అనేది మొదలైందని గ్రంథాలు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నాయి. ఈరోజు మన విశ్లేషణలో ఒక భారీ పజిల్ని సాల్వ్ చేయబోతున్నాం. అదేంటంటే అత్యంత విస్తృతమైన హిందూ విశ్వోద్భవ శాస్త్రాన్ని, ఆ అనంతమైన కాలచక్రాన్ని డీకోడ్ చేయడం. వినడానికి చాలా సంక్లిష్టంగా అనిపించే ఈ తత్వశాస్త్రాన్ని మనం చాలా సింపుల్గా, కళ్లకు కట్టినట్లుగా ఒక లాజికల్ ఆర్డర్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఇవే. ముందుగా సృష్టి ఆవిర్భావం, త్రిమూర్తుల గురించి చూద్దాం. ఆ తర్వాత కాలాన్ని కొలిచే విధానం, విష్ణు అవతారాలు. అటుపైన 14 లోకాల నిర్మాణం ఎలా ఉందో చూసి 4 రకాల ప్రళయాల గురించి, ఆఖరిగా జీవిత సత్యాలు, మోక్షం గురించి విశ్లేషిద్దాం. సరే, మొదటి విభాగం ఆవిర్భావం మరియు త్రిమూర్తులు. అసలు ఈ విశ్వాన్ని నడిపించే ప్రాథమిక శక్తుల నిర్మాణం ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో ఇక్కడ చూద్దాం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలకుడు, శివుడు సంహారకుడు లేదా ఒక మార్పు తెచ్చేవాడు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ ముగ్గురి మధ్య ఎలాంటి పోటీగాని, ఎవరూ ఎక్కువ ఎవరు తక్కువ అనే భేదంగానీ లేదు. వారు ముగ్గురూ ఒకే పరమాత్మ యొక్క 3 వేర్వేరు రూపాలు. ఒకే శక్తిగా, ఎంతో ఐక్యతతో కలిసికట్టుగా ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నారని మూలగ్రంథాలు తటస్థంగా తెలియజేస్తున్నాయి. ఇక రెండో విభాగం కాలం మరియు విష్ణువు అవతారాలు. ఈ అనంతమైన విశ్వంలో కాలాన్ని లెక్కించే విధానం వింటే మాత్రం నిజంగా మన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చూడండి, మన మానవ సంవత్సరాలు 360 కలిపితే దేవతలకు అది కేవలం 1 సంవత్సరం మాత్రమే. అలాంటి 12,000 దేవతల సంవత్సరాలు ఒక మహాయుగం. 1000 మహాయుగాలో కలిపితే ఒక కల్పం. ఆ ఒక్క కల్పం బ్రహ్మకు కేవలం 1 పగలు మాత్రమే. ఈ నంబర్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంతకి అనంతమైన కాలం ముందు మన దైనందిన జీవితంలోని కష్టాలు, సంతోషాలు మహాసముద్రంలో కేవలం ఒక చిన్న నీటిబుట్టులాంటివని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక్కడొక అద్భుతమైన పోలిక ఉంది. గ్రంథాల ప్రకారం ప్రతి మనిషి కూడా ఒక నడిచే విశ్వమే. ఎలాగంటే ఈ బ్రహ్మాండాన్ని నిర్మించిన ఆ పంచభూతాలే మన శరీరంలో కూడా ఉన్నాయి. ఎలా మ్యాప్ చేశారో చూడండి. మన ఎముకలు భూమితత్వానికి, రక్తం జలతత్వానికి, శరీర ఉష్ణోగ్రత అగ్నితత్వానికి, మనం పీల్చే శ్వాస వాయుతత్వానికి, ఇక మన లోపల ఉండే ఆ చైతన్యం ఆకాశతత్వానికి ప్రతీకగా ఇందులో వివరించారు. ఎంతో ఫ్యాసినేటింగ్గా ఉంది కదా. ఈ లిస్ట్లో మనం విష్ణువు తీసుకున్న వివిధ అవతారాలను చూస్తున్నాం. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, కృష్ణ అవతారాలు. ఈ అవతారాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఒక్కో అవతారంలో ఒక్కో భిన్నమైన రూపం, వేరువేరు పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నింటి వెనక ఉన్న టార్గెట్ మాత్రం ఎప్పుడూ ఒకటే. అదే ధర్మాన్ని నిలబెట్టడం, ఈ సృష్టిని రక్షించడం. మూడవ విభాగం అసలీ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? ఈ విశ్వ భౌగోళిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ 7 ఊర్ధ్వలోకాలను, 7 అధోలోకాలను పోల్చి చూద్దాం. పైనున్న భువర్, సువర్, మహర్, జన, తపో, సత్యలోకాలు పుణ్యానికి, తపస్సుకు, సత్యానికి నిలయాలు. దానికి పూర్తి భిన్నంగా కింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు మాయాజాలాలకు, మహాసర్పాలకు, అలాగే స్వర్గాన్ని కూడా మించిన అద్భుతమైన అందానికి నెలవైన ప్రదేశాలు అని గ్రంథాలు చాలా తటస్థంగా చెబుతున్నాయి. అయితే అసలైన తాత్విక మలుపు ఇక్కడే ఉంది. ఈ 14 లోకాల వెనుకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి ఎక్కడో అంతరిక్షంలో ఉన్న భౌతిక ప్రదేశాలు మాత్రమే కాదు. ఇవి పూర్తిగా మన మానవ మనస్సులోనే ఉన్నాయని గ్రంథాలు చెబుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మన ఆలోచనలు మంచిగా ఉన్నతంగా ఉంటే మనం ఊర్ధ్వలోకాల్లో ఉన్నట్లు, అదే ఆలోచనలు దిగజారితే పాతాళంలో ఉన్నట్లు. అంటే మన ఆలోచనలు మారితే మన లోకం దానంతటా అదే మారిపోతోందన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత శక్తివంతమైన పాయింట్. తదుపరి విభాగం 4 రకాల ప్రళయాలు.
సాధారణంగా ప్రళయం అనగానే అంతా నాశనమైపోతుంది, ఒక భయంకరమైన ఎండ్ అనుకుంటాం. కాని అది పూర్తిగా అపోహ. ఇక్కడ ప్రళయమంటే నాశనం కాదు. ప్రళయమంటే ఒక మార్పు, ఒక పరివర్తన. ఉదాహరణకు రాత్రిపోయి పగలు రావటం, లేదా మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవడం లాంటిదనమాట. ప్రళయం తర్వాత ఎప్పుడూ ఒక కొత్త సృష్టి మొదలవుతుంది. ఈ దృక్పథంతో చూస్తే ప్రళయమంటే భయపడాల్సిన పనిలేదు. అదొక సహజమైన, అవసరమైన మార్పు మాత్రమే. ప్రళయమనేది 4 దశల్లో ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. నిత్య ప్రళయమంటే మన శరీరంలో రోజు పాత కణాలు చనిపోయి కొత్తవి పుట్టడం లాంటి రోజువారీ మార్పు. ఇక నైమిత్తిక ప్రళయమనేది ఒక కల్పం ముగిసినప్పుడు జరిగేది. ప్రాకృతిక ప్రళయమంటే బ్రహ్మదేవుడు జీవితకాలమే ముగిసినప్పుడు జరిగే మహాపరివర్తన. ఆఖరగా ఆత్యంతిక ప్రళయం అంటే ఒక జీవి తన అజ్ఞానాన్ని పూర్తిగా వదిలించుకుని మోక్షం పొందడం. మన కణాల స్థాయి నుండి మొదలుపెడితే అంతిమ ఆత్మ విముక్తి వరకు ఇదొక లాజికల్ ఫ్లోలో ఎంత అందంగా అమరి ఉందో గమనించవచ్చు. ఇక మనం ఆఖరి విభాగానికి వచ్చేశాం, జీవిత సత్యాలు మరియు మోక్షం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ మహావిశ్వోద్భవ శాస్త్రమంతా ఫైనల్గా ఈ 3 సత్యాల చుట్టూనే తిరుగుతుంది. 1 ఆత్మ అమరమైనది, దానికి చావులేదు. 2 లోకాలనేవి బయట ఎక్కడో కాదు, మన మనస్సులోనే ఉన్నాయి. 3 ఈ సృష్టి అంతా కేవలం ఒక ప్రేమతో కూడిన కాస్మిక్ ప్లే, ఒక లీల. చూశారు కదా, ఆకాశమంతా అనంతమైన ఈ బ్రహ్మాండం అంతిమంగా ఒక చిన్న ఆత్మకు అంటే మనకు ఎంతటి శక్తినిస్తోందో. ఇక మనం ముగింపుకి వద్దాం. 14 లోకాలు, ఊహకు కూడా అందని అనంతమైన కాలచక్రాలు, ఎడతెగని మార్పులు, ఇంతటి మహావిశ్వంలో ఒక మనిషిగా పుట్టి జీవించడమనేది నిజంగా చాలా చాలా అరుదైన అవకాశం. మరి ఆ అవకాశాన్ని మనం ఎలా వాడుకోబోతున్నాం? ఇది కేవలం అలా విని వదిలేసే విషయం కాదు. ఈ అనంత సృష్టిలో మన ఉనికికి ఒక అర్థం వెతుక్కునేందుకు మనం వేసుకోవాల్సిన ఒక గొప్ప ప్రశ్న ఇది. ఈనాటి విశ్లేషణ ద్వారా విశ్వం పట్ల, మన ఉనికి పట్ల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం పంచుకున్నామని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.